మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రముఖ హీరో శ్రీరామ్ను నార్కోటిక్ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. నిన్న చెన్నైలోని లేక్ స్ట్రీట్లో తన నివాసంలో శ్రీరామ్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే శ్రీరామ్ను అదుపులోకి తీసుకున్నటువంటి సమయంలో శ్రీరామ్ ఇంట్లో భారీ ఎత్తున కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కొకైన్ యూజ్ చేస్తున్నట్టు, అదే రకంగానే శ్రీరామ్ నుంచి పలువురికి కొకైన్ సప్లై అయినట్టయితే నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. అయితే ఏఎండిఏకి సంబంధించినటువంటి కీలక నేత ప్రసాద్ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టయితే తెలుస్తోంది. అయితే ప్రసాద్ ఇటీవల ఒక బార్లో జరిగినటువంటి ఘర్షణ నేపథ్యంలోనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఈ బండారం అంతా బయటపడింది. అయితే శ్రీరామ్కి సంబంధించినటువంటి ప్రదీప్ అనేటువంటి వ్యక్తి ద్వారా దాదాపు ఈ ఒక్క ఎన్ఆర్డీఎంకి సంబంధించినటువంటి కీలక నేత ప్రసాద్ 40 సార్లకు పైగా కొకైన్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అయితే ప్రదీప్ నుంచి ఇటు శ్రీరామ్ తీసుకున్నట్టయితే తెలుస్తోంది. సో ఈ రకంగా చైన్ లింక్ అనేది కోలీవుడ్లో ఉందనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి నార్కోటిక్ యూనిట్ ప్రస్తుతం ఆ దిశగా శ్రీరామ్ను అదుపులోకి తీసుకొని విచారించినట్టు తెలుస్తోంది. అయితే నిన్న నుంగంబాకం పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి శ్రీరామ్ను అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ బ్లడ్ శాంపుల్స్ ద్వారా నార్కోటిక్ టెస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే శ్రీరామ్కు పాజిటివ్గా వచ్చినట్టయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీరామ్ను అక్కడి నుంచి కూడా చెన్నై ఎగ్మోర్ కోర్టుకి తరలించారు. అయితే కోర్టు జూలై 7 వరకు రిమాండ్ విధించినట్టయితే స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పోలీస్ కస్టడీకి అడిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ఎందుకంటే శ్రీరామ్ దగ్గర నుంచి ఇంకా ఎవరెవరికి కాలీవుడ్లో ఈ ఒక్క డ్రగ్స్ సప్లై అయిన దానిపైన కూడా అనుమానం వ్యక్తం చేసినటువంటి నార్కోటిక్ ఇంటెలిజెన్స్ యూనిట్కి ఈ ఒక్క కస్టడీ ఇస్తే దాని ద్వారా వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా పలువురిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే శ్రీరామ్ను అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో అటు కోలీవుడ్లో దీంట్లో సంబంధాలు ఉన్నటువంటి వారికంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసేటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే డ్రగ్స్ కేసుకి సంబంధించి అటు తెలుగు రాష్ట్రాలకు కావచ్చు, అంటే తెలుగు హీరోలకు సంబంధించి కూడా ఇప్పటికే అనేక మంది కూడా ఈ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి తెలుస్తుంది. అయితే పలు పార్టీస్ కావచ్చు, ఇటు రాత్రిలో జరిగేటువంటి ఈవెంట్స్కి సంబంధించి అక్కడ సోదాలు జరిపినటువంటి పోలీసులకు విస్తుపోయేటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఇటు డ్రగ్స్తో పాటు పలు మాదక ద్రవ్యాలు యూజ్ చేస్తున్నట్టయితే మాత్రం చాలా స్పష్టంగా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీరామ్కి ప్రస్తుతం పాజిటివ్ రావడము, అది కాకుండానే శ్రీరామ్తో సంబంధం ఉన్నటువంటి వారికి కూడా శ్రీరామ్ ద్వారా డ్రగ్స్ సప్లై అయినట్టయితే మాత్రం నార్కోటిక్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సో ఆ దశగా విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే శ్రీరామ్ అటు తెలుగుతో పాటు తమిళ్, అదే రకంగానే పలు భాషల్లో కూడా దాదాపు 2002 నుంచి కూడా చిత్రాలు నటిస్తూ ఉన్నాడు. ఒక కీలక నటుడిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం శ్రీరామ్ అరెస్ట్ అనేది నిజంగా ఒక సంచలనంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. నిన్న చెన్నై ఎగ్మోర్ కోర్టులో కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలోనే అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, మీ ద్వారా ఎవరెవరికి వెళ్ళాయి అనే దానిపైన కూడా పోలీసులు కూపీలాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం నార్కోటిక్ ఇంటెలిజెన్స్ యూనిట్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. శ్రీరామ్ని పోలీస్ కస్టడీకి ఇస్తే ఖచ్చితంగా మరింత మంది కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శ్రీరామ్కి అనుబంధంగా ఉన్నటువంటి ప్రదీప్ అనేటువంటి వ్యక్తి ఈ అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి ప్రసాద్ అనే వ్యక్తి ద్వారా దాదాపు 40 సార్లకు పైగా డ్రగ్స్ అనేది కొనుగోలు చేశాడు. సో ఈ రకంగా శ్రీరామ్ ద్వారా ఎవరెవరికి వెళ్ళాయి, శ్రీరామ్ కూడా డ్రగ్స్ తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఇంకా ఎవరెవరు శ్రీరామ్ ద్వారా డ్రగ్స్ తీసుకొని సేవించారనే దానిపైన కూడా అనుమానం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ దిశగా మళ్ళీ శ్రీరామ్ని విచారించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చెన్నై ఎగ్మోర్ కోర్టులో ఇవాళ విచారణ జరుగుతోంది. కాబట్టి శ్రీరామ్ని ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే డ్రగ్స్ కేసు అనేది చాలా పెద్ద సంఖ్యలో ఇటీవల పట్టుబడుతోంది. దాంతోపాటు కూడా కొంత సంచలనంగా మారుతోంది. దీని ద్వారా విదేశాల్లో కూడా కొన్ని లింక్స్ అనేది కనిపిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా శ్రీరామ్ని మళ్ళీ పోలీసు అదుపులోకి తీసుకొని విచారిస్తే
మరిన్ని విషయాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీరామ్కి సంబంధించి అంటే మునిపెన్నడూ కూడా ఒక చిన్న మార్కు కూడా లేనటువంటి శ్రీరామ్కి ప్రస్తుతం అతిపెద్ద నింద మోపినటువంటి నేపథ్యంలోనే దాన్ని నిరూపించుకునేందుకు అటు యాంటీ నార్కోటిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆధారాలతో పాటు శ్రీరామ్కి బ్లడ్ శాంపిల్స్లో నార్కోటిక్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది కాబట్టి సో ఆ దశగా శ్రీరామ్ నుంచి ఎవరెవరికి ఇంకా డ్రగ్స్ సప్లై అనే దానిపైన కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అయితే అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి కీలక నేత ప్రసాద్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తోనే అంటే ప్రసాద్తో పాటు ఇంకా కొంతమంది నేతలు కావచ్చు అంటే సినిమా సెలబ్రిటీస్కి సంబంధించినటువంటి కొన్ని లింక్స్ ఉన్నట్టయితే గుర్తించినటువంటి నేపథ్యంలోనే అసలు ప్రసాద్కి ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపైన కూడా ప్రసాద్ని ఓవైపు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే అటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కీలక నటుడుగా ఉన్నటువంటి శ్రీరామ్ను అదుపులోకి తీసుకున్నారు కాబట్టి సో సినిమా నటుడు అంటే కాలీవుడ్కి సంబంధించి ఎవరెవరు లింక్స్ ఉన్నారో దానిపైన శ్రీరామ్ని విచారిస్తూనే అటు ఆల్టర్నేట్గా రాజకీయ నేతకు సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి అన్నాడీఎంకే ప్రసాద్ను విచారిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద మరి కొన్ని రోజుల్లోనే ఇంకా ఎవరెవరు దీన్ని వెనుకున్నారు కీలక నేతలు కీలక నటులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది కాబట్టి అటు శ్రీరామ్ని ప్రసాద్ని కీలకంగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తే మరిన్ని విషయాలు అయితే బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇవాళ చెన్నై ఎగ్మోర్ కోర్టు పోలీస్ కస్టడీకి ఇస్తుందా లేకపోతే మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్కే పంపిస్తున్న దానిపైన కూడా ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది. పోలీసులు అయితే మాత్రం ఇవాళ కౌంటర్ దాఖలు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.